బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఎలా సాధ్యం అవుతుంది మీకు? కొంచెం ఫ్రెష్ ఐడియా కథలే పట్టుకుంటున్నాం, దానికి ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవుతుంది కాబట్టి. శ్రీ విష్ణు గారి జోనర్ ఏంటి? తన ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతారు? ఇంటెన్షనల్గా ఫస్ట్ నుంచి నేను అనుకున్నది కోవిడ్ తర్వాత చిన్న చేంజ్ వచ్చింది. మీ పేరుతో టైటిల్ పెట్టుకునే సినిమా వస్తుందంటే ముందు వేరే పేరండి సినిమాకి, తర్వాత సడన్గా డైరెక్టర్ విష్ణు విన్యాసం. మెయిన్ కోర్ ఏం తీసుకున్నారు సార్? సబ్జెక్ట్ ఏంటి మీకు? ఇద్దరి కూడా ఒక టిపికల్ క్యారెక్టర్, అమ్మాయిది అబ్బాయిది కూడా. ఇప్పుడు ఇలాంటి వాడికి ఇంకొక వెరైటీ క్యారెక్టరైజేషన్ ఉన్న అమ్మాయి తగిలింది. సోషల్ మీడియాలో వచ్చే పదాలు ఏదైతే ట్రెండ్ అవుతుందో, మీమ్స్ కానీ ఏదైనా సరే విపరీతంగా వాడేస్తారు మీరు. సెల్ ఫోన్ అనేది జీవితంలో పార్ట్ ఇప్పుడు అందరికి. అవును. దాంట్లో చేసేది ఏంటంటే మీమ్స్ చూడటం. ఆ సిచ్యువేషన్లో నేను అది వాడితే కనెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ నమ్మి మనం హోప్ పెట్టుకున్న సినిమాలు కొంత డిసప్పాయింట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? రిలీజ్ రేపు అంటే ఈ రోజు నైట్ వరకు ఎంత పెట్టాలో అంత పెడతాం. ఇక్కడి నుంచి ఇంక వదిలేసాను. అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్తోనే తెలిసింది. ఇంతకుముందు అలాగే చేశారు. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఫిబ్రవరి 28 విష్ణు విన్యాసం థియేటర్లో విన్యాసం చేయడానికి వస్తుంది. విష్ణు విన్యాసం హీరో శ్రీ విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. కంటెంట్ అయితే బాగుంది సార్, బయటకు వచ్చింది సూపర్. ఈ లీరియస్గా ఎప్పటిలాగానే మీ ట్రైలర్ కానీ కంటెంట్ చూస్తున్నప్పుడు అలా స్మైల్తో చూస్తున్నారు అందరూ. ఎలా సార్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఎలా సాధ్యం అవుతుంది మీకు? ఏమోనండి, అంటే బాగా కొంచెం ఫ్రెష్ ఐడియా కథలే పట్టుకుంటున్నాం, దానికి ఎంటర్టైన్మెంట్ మిక్స్ అవుతుంది కాబట్టి మేబీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. మీ జోనరు, మీరు ఎంచుకున్న జోనరు ప్రతిదీ కూడా ఆడియన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ శ్రీ విష్ణు గారి జోనర్ ఏంటి? తన ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతారు? ఇంటెన్షనల్గా ఫస్ట్ నుంచి నేను అనుకున్నది డిఫరెంట్ సినిమాలతో అప్రోచ్ అవ్వాలని. వన్స్ దాంట్లో ఆ స్పేస్లో ఎంత బెస్ట్ చేయగలుగుతానో అంత బెస్ట్ చేసి రకరకాల కథలు చేసుకుంటూ అయిపోయింది. ఆ తర్వాత కోవిడ్ తర్వాత చిన్న చేంజ్ వచ్చింది బయట ఆడియన్ ఇది కూడా. సో ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఆ బ్యాడ్ ఫేస్ నుంచి ఒక క్లారిటీ లైఫ్ అంటే ఏంటనేది చాలామందికి వచ్చింది కాబట్టి హ్యాపీగా నవ్వుకునే పనులు చేయాలరా, సరదాగా నవ్వుకోవాలనుకుంటారు అనే మైండ్ సెట్ పెరిగిపోయింది. ఆ పెరిగిన టైంలో నేను డ్రామా వైపు వెళ్ళటం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దాం, మంచి కథలు దొరికితే అన్న టైంలో అనుకోకుండా సామజవర్గం రావటం, ఇంకా అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్లో కూడా బాగా అలవాటు అయింది. సో అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా కాన్సెప్ట్ కొత్తదైనా కూడా మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటున్నాను. సో సమాజ వర్గం అన్న నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్, ఒక దాని ఏమంటారు, ఒక చిన్న మార్పు, చిన్న కుదుపు లాంటి సినిమా లాగా అనిపించింది ఇండస్ట్రీ మొత్తానికి కూడా. ఎందుకంటే ఆ టైంకి కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు సడన్గా ఆగిపోయినాయి. మనకి అనిల్ రావుపూడి గారు వారు చేసినా కూడా ఆ టైం కొంచెం ఇప్పుడు చేస్తున్నారు అనిల్ గారు, శ్రీను వైట్ల గారు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఆగినాయి సడన్గా. మనకి బాహుబలి తర్వాత పెద్ద పెద్ద సినిమాలు, వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలు అవి ఎక్కువ పెరిగిపోయినాయి, మాస్ సినిమాలు ఎక్కువ పెరిగిపోయినాయి, లేదా కంటెంట్ ఓరియంటెడ్. ఈ జానర్లో స్పేస్ మిగిలిపోయింది బాగా. కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ సామజవర్గం వచ్చినప్పుడు చాలామంది నాతో ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది అన్నారా, మళ్ళీ సామజ వచ్చిన తర్వాత ఇది ఒక స్పేస్ ఉందరా అని మళ్ళీ ఒకసారి టచ్ అయింది. మళ్ళీ అప్పటి నుంచి బాగానే మొదలైనవి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అలా ఒక బెంచ్ మార్కే మీరు అన్నట్టు. ఎస్. ఇప్పుడు విష్ణు విన్యాసం అది మామూలు సినిమాలు చేస్తున్నారు, అది మంచి హిట్లు అవుతున్నాయి. బట్ విష్ణు విన్యాసం అని చెప్పేసి మీ పేరుతో టైటిల్ పెట్టుకునే సినిమా వస్తుందంటే ఎక్కడ లవ్ డబ్బు రిస్క్ అంటే ముందు వేరే పేరండి సినిమాకి, తర్వాత సడన్గా డైరెక్టర్ విష్ణు విన్యాసం. ముందు ఏం పేరు పెట్టారు? ముందు సింగిల్ క్యారెక్టర్ పేరే. అది సింపుల్ ఉంది, కాకపోతే అది కొంచెం 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 రాగా హార్డ్గా ఉంది. అది ఆ సాఫ్ట్ ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాం. సరే చూద్దాంలే ప్రాసెస్లో అనుకున్నాం. సడన్గా విష్ణు విన్యాసం ఇప్పుడు నా పేరు మీదే పెట్టామంటే అది వేరేగా ఉంటుంది అన్నట్టు అనుకున్నా. బట్ ఒక 2 షెడ్యూల్ అయ్యి చూద్దాం అనుకున్నాం. ఆ వర్కింగ్
యాక్చువల్లీ ఆ పేరుతోనే స్టార్ట్ చేసాం సినిమా. ఆ, బట్ స్లోగా ఈ పేరుతో మళ్ళీ ఇనే కొద్దీ ఒక 10-15 డేస్కి చిన్న అందరూ చాలా పాజిటివ్ రియాక్ట్ విష్ణు విన్యాసం అంటే ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడింది, అది అర్థమైంది. సో ఇదే బెస్ట్ టైటిల్ అనుకుని ఇంకా పెట్టేసాం. సూపర్ అండి. అంటే బాగుంది మీరు అన్నట్టు పాజిటివ్ బాగుంది, పాజిటివ్ బాగుంది. వినే కొద్దీ బాగుంది ఆ పేరు. ఎస్ ఎస్. నిన్న మనం ఈవెంట్లో చూస్తేనే మొత్తం ఇంగ్లీష్ టైటిల్ చేశారు, ఈరోజు ఏంది జస్ట్ టైటిల్ తప్ప ఏం లేదు, మొత్తం తీశారు. యాక్చువల్లీ వచ్చినప్పుడు ఇంగ్లీషే ఉన్నాయి. ఉన్నాయా? ఓకే. తెలుగు పెట్టండి ఒకటన్నా తెలుగు ఉంటే చూడండి అంటే మళ్ళీ మన వాళ్ళు మార్చారు. బాగుంది, ఓన్లీ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నారు. బాగుంది, ఫన్ అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు రిలీజ్ చేసిన టీజర్లో కూడా ప్రతి ఫ్రేమ్ బాగుంది. కానీ మెయిన్ కోర్ ఏం తీసుకున్నారు సార్, సబ్జెక్ట్ ఏంటనేది? కోర్ క్యారెక్టరైజేషన్ అండి, వింత క్యారెక్టరైజేషన్. మెయిన్ హీరోది ఇద్దరి కూడా ఒక టిపికల్ క్యారెక్టర్, అమ్మాయిది అబ్బాయిది కూడా. వీడు వాస్తు అల్ట్రా మోడర్న్ అమ్మాయి అలా ఏముంది, అదే కొత్తదాను. చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయిది కూడా. వీడిది ఏంటంటే వాస్తు, ఈ న్యూమరాలజీలు ఇవి ఎక్కువ వాటి మీద డిపెండ్ అయ్యే ఇది. అలా అని చెప్పి ఇప్పుడు ఈ వాస్తుల వల్లని నమ్మితే ఎలా అయిపోయాడు, నమ్మకపోతే ఎలా అయిపోతాం అదేం చెప్పం. ఇది క్యారెక్టరైజేషన్లో అదో భాగం. ఇప్పుడు ఇలాంటి వాడికి ఇంకొక వెరైటీ క్యారెక్టరైజేషన్ ఉన్న అమ్మాయి తగిలింది, వీళ్ళిద్దరి మధ్యన లవ్. ఓకే. ఈ సెటప్ అంతా కూడా యంగ్ బ్యాచ్ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఏంది ఇంతకీ టీజర్లో అడుగుతుంది, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే నాకు పెళ్లి చేయమని అడుగుతుంది కదా? అవును. ఏంటి ఆ యాంగిల్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు లవ్ చేస్తున్నారని తనకు తెలిసి అడుగుతుంది. మనం అంటే ఈ జెన్జీ ఈ బ్యాచ్లో ఎక్కువ మనం వాడుతూ ఉంటున్నాం ఇప్పుడు ఈ మధ్యన, బెంచింగ్ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా పదాలు. కాకపోతే ఇది 1990 లవరే, ఈ మధ్యన వచ్చిన జెన్జీ బ్యాచ్ లవర్ కాదు వీడు. సో ఆడి మైండ్ సెట్ అదే, లవ్కి ఇచ్చే వాల్యూ అదే. బట్ ఇలాంటి ఎదురైనప్పుడు తగిలిన ఎలా దాన్ని ఎలా తిప్పుతాడు, ఎలా ఫేస్ చేస్తాడు ఏంటి అనే ఎపిసోడ్ నుంచి మనం స్లోగా ఫ్యామిలీ డ్రామాలోకి ఎంటర్ అవుతాం. ఓకే. అక్కడి నుంచి వీడికి ఎదురయ్యే సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి, ఎలాంటి అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఎంత ఓవర్ చేసాడో ఫస్ట్ అంతా స్లోగా మొత్తం తీరిపోతూ ఉంటుంది. అక్కడ ఒక బ్యూటిఫుల్ స్టోరీ, అసలు స్టోరీ కథకి కరెక్ట్ ప్రాపర్ రౌండ్ ఆఫ్ మనం అక్కడ చెప్తాం. ఆ మూమెంట్లన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. ఇంకా అక్కడి నుంచి స్లోగా నవ్వుల్లోకి తీసుకెళ్ళి. సూపర్ అండి. స్టోరీ మనకి చెప్పినప్పుడు కొత్త డైరెక్టర్లతో చాలా వర్క్ చేస్తున్నారు. రా మెటీరియల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు స్టోరీలో ఎంతవరకు విష్ణు గారి సజెషన్స్ కానీ విష్ణు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? స్టోరీలో జీరో. స్టోరీలో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చెప్పాలనుకుంటే ఆన్ సెట్ ఇంప్రూవ్ చేస్తారా? లేదు, డైలాగుల్లో ఇంప్రూవ్మెంట్ డైలాగుల్లో ఉంటాయి. డైలాగులో వచ్చి ఆర్టిస్ట్ బట్టి అప్పటిదాకా కొద్ది రోజులు చేసి ఉంటాం, ఏ మూడ్లో వెళ్తుందో మనకు అర్థం అవుతుంది. ఆ మూడ్కి ఇది వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా పెంచాలా, ఇలాంటివి ఉంటాయి. కథ పరంగా మాత్రం ఆ కథ నచ్చితేనే కదా మనం యాక్సెప్ట్ చేస్తాం, అది మార్చాం. అది దాంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ జీరో. మిగతా దాని బెటర్మెంట్కి డైలాగ్ వర్షన్లో కానీ లేకపోతే ఎలాంటి లొకేషన్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి డిస్కషన్లో కొంచెం ఏమన్నా అందరూ చెయ్యాలి. టీం అందరితో పాటు కెమెరామెన్ ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఆ మిక్స్లోనే జరిగితే తప్పితే ఇంప్రూవ్మెంట్స్ అంతకు మించి ఏముంది. ఓకే. ఇది అందరూ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, బట్ మళ్ళీ నేను ఒకసారి అడుగుతున్నా, సోషల్ మీడియాలో వచ్చే పదాలు ఏదైతే ట్రెండ్ అవుతుందో, మీమ్స్ కానీ ఏదైనా సరే విపరీతంగా వాడేస్తారు మీరు. దానికి ఎలా మీరే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారా, లేకపోతే మీకు ఒక టీం పని చేస్తుందా, లేకపోతే ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు దాన్ని ఆన్ స్క్రీన్కి? లేకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు మీరే కనిపెట్టిన సినిమాల్లో ఉన్నాయి? అంటే ఏమీ లేదండి. ఇప్పుడు రెగ్యులర్ మిడిల్ క్లాస్ సెటప్ నుంచి వచ్చిన స్టోరీలు ఉంటాయి కొన్ని. ఈ కథ ఒక నార్మల్ ఒంగోలు ఒక మిడిల్ క్లాస్ ఒక లెక్చరర్కి సంబంధించిన కథ. ఆడి చుట్టూ ఆడు లైఫ్ని ఒక బౌండరీ కింద ఇది చేస్తే ఒక సెల్ ఫోన్ అనేది జీవితంలో పార్ట్ ఇప్పుడు అందరికీ. అవును. దాంట్లో చేసేది ఏంటంటే మీమ్స్ చూడటం,
రీల్స్ చూడటం అది ఒక ప్రత్యేకమైన ఇప్పుడు ఇప్పుడు అందరూ చేసేది అదే. అవును, చేసేది ఎడిట్ అలవాటు అయిపోయారు చాలా పడిపోయి మంది. ఉన్నారు. ఎడిట్ అంటారు దాన్ని, ఎడిట్ కూడా అయిపోయారు. మీకు బాగా నచ్చింది అనుకోండి, మీరు అందరికీ పంపరు కానీ మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి నలుగురికి ఆ సిచ్యువేషన్ సంబంధం ఏదైనా మెసేజ్ ఏదైనా పెట్టినప్పుడు దాని కౌంటర్ కింద మీరు ఇది పంపుతారు. అవును, ఆ ప్రాసెస్లో ఉన్నాం మనం ఇప్పుడు, ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అందరం ఇప్పుడు. సో నాకు సినిమాలో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు షేర్ చేసుకోవడం మొదలెడతాం, ఆల్రెడీ వైరల్ అయింది అంటే ప్రూవ్ అయిపోయింది అది ఆడియన్స్, అవును, ఇది వర్కౌట్ అయిపోయింది అది. అది నాకు సినిమాలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను అది వాడితే కనెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎస్, ఆడియన్స్ కనెక్ట్ చేయటం. కాకపోతే ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలి అనేదే మనకు టైమింగ్. ఎస్, ఆ మీటర్ గట్టిగా పట్టుకున్నారు మీరైతే. ఇప్పుడు జనరేషన్ మొత్తాన్ని చదివేశారు, బ్రెయిన్ చదివేశారు మీరు. లేదు. అయితే మనకి మీరు వెళ్తున్న ఫ్లోలో ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఉందని చెప్పేసి స్పేస్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ డిఫరెంట్గా ఏదన్నా ఆలోచిద్దామని చేసిన సబ్జెక్టులు కొన్ని మిస్ఫైర్ అయినాయి అని చెప్పి మీరు లాస్ట్ టైం మాట్లాడారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ మీ మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు వర్కౌట్ అవుతుంది కదా, ఈ ఫ్లోలో వెళ్ళిపోదామా అని ఉందా, లేకపోతే మళ్ళీ డిఫరెంట్ ఏదైనా ఆలోచిద్దామని ఉందా? ఇది వరకు పెట్టుకుని ఉండేవాడిని, ఇవే చేయాలి ఇలాగే చేయాలి, బౌండరీస్ పెట్టుకుని ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను డిఫరెంట్ చేసినా ఎక్స్పెరిమెంట్ చేసినా నేను ఇలాంటివి కూడా చేయగలుగుతానని నెక్స్ట్ వచ్చే జనరేషన్కో లేకపోతే కొత్త వాళ్ళకో ఒక థాట్ ఇవ్వడానికి, ఇలాంటి క్యారెక్టర్లు కూడా డేరింగ్గా చేయగలిగే ఇది ఉన్నాడని చెప్పి ఒక చిన్న భరోసా ఇవ్వడానికి నేను చేసింది. అవి జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఆ ప్రాసెస్లో నిజంగా నాకు ఒక మంచి డిఫరెంట్ ఇది తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ చేస్తానేమో. అది కంప్లీట్ అదే వెళ్దాం ఇదే వెళ్దాం అనేది మైండ్ని ఫిక్స్ చేసుకోలేదు, రెస్ట్రిక్ట్ చేసుకోలేదు. ఆ వచ్చే ప్రాసెస్లోనే మనకి వస్తాయి, మనం నేర్చుకుంటాం. ఆ ప్రాసెస్ అండి ఇదంతా. ఎస్, ఓకే. కొత్త డైరెక్టరు మనకి చెప్పిన కథ ఆన్సెట్ వెళ్ళిన తర్వాత ఎలా తీసాడు ఏంటి అంటే ఏం చెప్తారు? మీకు చెప్పినట్టు తీసాడా, లేకపోతే చూసిన తర్వాత కాపీ చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? ఫస్ట్ కాపీ ఏం చెప్పాడు అది తీసాడండి. అది ఎలాగంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక్కొక్క సీను చాలా యాంగిల్స్లో తీస్తూ ఉంటాం, బట్ ఎడిట్ ఫైనల్లో ఏది వస్తుందో ఆ బ్లాక్లే పెట్టి ఆ షాట్లే తీసేవాడు అనమాట. అంత క్లారిటీ. ఆన్ పేపర్ ఎడిటింగ్, ఆన్ పేపరే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ షాట్, నెక్స్ట్ లైన్లో ఇక్కడ నుంచి ఈ షాట్, అంత క్లారిటీ ఉంది. సో అంత క్లారిటీ ఉన్నప్పుడు మనం ఇంకా అసలు చూసుకోవట్లేదు. హీరోయిన్ ఏంటి పరిస్థితి? మన స్టేజ్ మీద గట్టిగా పొడేశారు, బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా చేసింది. బేసిక్గా మనకి తెలుగు వచ్చేసి ఉన్నారనుకోండి ఆపోజిట్, మనం కౌంటర్లు అయ్యి వేసినప్పుడు రియాక్షన్, లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి మన రియాక్షన్ చాలా జెన్యున్గా వస్తూ ఉంటాయి. అవునవును. ఆ అమ్మాయి 2 సినిమాలు ఎన్నో చేసింది, ముందు 2-3 చేసినట్టు మన కాలంలో ఈ 2 చేసింది. అంటే పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా కాదు, ఇది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అమ్మాయి చేసిన పాత్ర చాలా స్ట్రాంగ్, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే బాగా అది ప్రాజెక్ట్ చేయగలుగుతారు. 2 సినిమాలకి ఎంత బాగా చేసిందంటే డెఫినెట్గా మంచి కథలు ఎంచుకుంటే మంచి మంచి పర్ఫార్మర్ అవుతుంది. ఓకే, సామాజిక వర్గం తర్వాత ఒక కలెక్షన్స్ వైజ్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది ఆ సినిమా. నాకు తెలిసి ఒక 50+ చేంజ్ ఉంది, అంటే నాకు తెలిసి 65-70 మధ్యలో వెళ్ళింది కదా. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రెజర్ ఎక్కువ ఫీల్ అయ్యారా? అరే ఆ 65-70 బెంచ్ మార్క్ పడింది కదా బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇంకొంచెం 100 crore క్లబ్కి వెళ్ళాలి మనం. నేను అసలు పట్టించుకోనండి నెంబర్స్, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అసలు పట్టించుకోను. ఎందుకంటే సామాజిక కూడా నేను ఊహించింది కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుసు కానీ నెంబర్లు ఊహించలే. పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం, కథ విన్న వెంటనే చెప్పా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. అంత కాన్ఫిడెంట్గా కథ విన్న వెంటనే ఎప్పుడు చెప్పను నేను. ప్రాసెస్లో ఇది వర్కౌట్ అవుతుంది, బాగానే ఉంటుంది, ఇది చూసుకుంటాం కానీ అది విన్న వెంటనే అర్థమైంది చాలా పెద్ద సక్సెస్ సినిమా ఇది. చూసుకున్నాక కూడా అదే ఫీలింగ్. బట్ నెంబర్లు వస్తాయి, ఆ నెంబర్లో మనల్ని కూడా చేరుస్తారు, అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఆ వైపు ఎప్పుడు చూడలా. ఆ సినిమా అప్పుడే నేను ఫస్ట్ టైం చూడటం అలాగా, అంటే నెంబర్లు ఇలా వేయటం ఓకే ఓకే అనుకున్నాం. ఆ తర్వాత నుంచి కూడా నేను ఆ యాంగిల్లో వెళ్ళా. మనం ఏ సినిమాకి ఆ సినిమా ఇంత బడ్జెట్లో ఎంత తీసాం, 100% దీనికి బెస్ట్ రిజల్ట్ రావాలి, అది ఎంత వచ్చినా హ్యాపీ, రూపాయి కూడా పోకూడదు. ప్రస్తుతం మైండ్ సెట్ అది. ఓకే ఓకే. కానీ ఒక్కొక్కసారి ఎక్కువ నమ్మి మనం హోప్ పెట్టుకున్న సినిమాలు
కొంత డిసప్పాయింట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నా ఇదేంటంటే రిలీజ్ రేపంటే ఈరోజు నైట్ వరకు దాని గురించి ఎంత పెట్టాలో అంత పెడతాం. ఇక్కడి నుంచి ఇంక వదిలేస్తాం. రిలీజ్ అయిందా ఇంకా అంతే, రిలీజ్ అయిందా ఇంకా లేదు. అది పెద్ద రిజల్ట్తో సంబంధం లేదు. బ్లాక్ బస్టర్ లేకపోతే వర్కౌట్ అవ్వలేదు, అది ఆ తర్వాత రియాక్షన్ ఉండదు. ఓకే, ఒక 10-15 డేస్ తర్వాత ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాలేదంటే అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. ఎందుకంటే ఇమీడియట్ ఆలోచించేది కూడా కరెక్ట్ కాదు. అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్తోనే తెలిసింది. ఇంతకుముందు అలాగే చేశా. ఇమీడియట్ రియాక్షన్ ఇలా అయిందంటే ఇంకా అలాంటివి చేయకూడదు, మనకు వచ్చేస్తాయి థాట్స్. ఒకటి బాగా వర్క్ అయిపోయింది అనుకో, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఐ మీన్ ఎందుకంటే రిలీజ్ రోజు ఒక టాక్ ఉంటుంది, రిలీజ్ తర్వాత ఒకటి మారిపోతుంటది. రిలీజ్ రోజు రివ్యూలు ఉంటాయి, ఒకళ్ళు ఒక మాట అంటారు, అలా చేయకుండా బాగుంటుంది, ఇలా చేయకుండా, అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇమీడియట్ విన్నామంటే ఆ రోజు అవి మనం తీసుకున్నామంటే మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఇమీడియట్ డెసిషన్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంటర్టైనర్ ఇవాళ ఒకటి బ్లాక్ బస్టర్ కొట్టామనుకోండి, అవును, రేపు ఎల్లుండి నుంచి ఎంటర్టైన్మెంట్ మీదే మన ఫోన్లు వచ్చేస్తుంటాయి. ఓకే ఓకే, చేద్దాం అని ఒక టెంప్టింగ్ కాల్స్ వస్తాయి. అవును, అడ్వాన్స్ ఇస్తూ ఉంటాయి. అది కంట్రోల్లో ఉండాలి. స్టార్టింగ్ అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు జరిగింది నాకు అలాగే. వర్కౌట్ అవునప్పుడు ఇంక ఇలాంటివి చేయకూడదు, లేకపోతే వర్కౌట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అయింది ఇలాంటివే చేద్దాం, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇమీడియట్ ఆలోచించుకుని ఒక 10-15 రోజుల తర్వాత అప్పుడు అసలు విశ్లేషణ ఏంటి. సెల్ఫ్ సార్, ఒక సినిమా కమిట్ అవుతున్నామంటే సెల్ఫ్ డెసిషనా, లేకపోతే ఒక మనం మంచి చెడు కోరుకునే వాళ్ళు 2-3 మాట్లాడి డిస్కస్ చేసి ఇట్లాంటివి ఉంటాయి? మీరు నేనే సెల్ఫ్ డెసిషనా? ఏ స్టోరీ అన్నా నేనే. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు సామాజిక వర్గం డైరెక్టర్ మన రామ్ అభిరాజ్ సినిమా చేస్తున్నారు కదా, అది ఏంటి పరిస్థితి? ఏ జోనరు? అదే జోనరు? మళ్ళీ జోనర్ ఏమైనా మారుస్తున్నారా? ఇద్దరు ఒకటే జోనర్లో వెళ్తున్నారా? లేదు, సినిమా అలా కంపారిజన్స్ ఇవన్నీ నేను అసలు చేయను. నాకు కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుంది. ఓహో, రామ్ పెద్ద స్టేట్మెంట్ ఇది. రామ్ కెరీర్లో కూడా బెస్ట్ ఫిల్మ్ అది. ఓకే, అండ్ మా భాను నందు కెరీర్లో కూడా టాప్ ఫిల్మ్ అవ్వబోతుంది. ఓకే, మేము ఎప్పుడు కథ అనుకుని ఇదే ఇలా అనుకుని డైలాగ్ వర్షన్ పెట్టుకుని వెళ్ళిపోవటమే షూట్. ఈసారి అలాగే మంచి టైం దొరికింది, పర్ఫెక్ట్గా యూజ్ చేశారు అందరూ. ఓకే, బాగా చెక్కారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ అయితే కొత్త స్టైల్ ఎంటర్టైన్మెంట్, కొంచెం వేరే జోన్ ఎంటర్టైన్మెంట్ స్టైల్. ఓకే, సో చిన్న ఫ్యామిలీ, ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి అడిషనల్గా చిన్న థ్రిల్లర్ జోన్లో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మీరు చూసే ఉంటారు, డార్క్ కామెడీ స్టైల్ ఒకటి ఉంటుంది దాంట్లో. అవును, కొంచెం ఆ స్టైల్ ఉంటుంది. అలా అని అలా కామ్గా ఉండి మాట్లాడటం అలా కాదు, రెఫరెన్స్ కింద చెప్తున్నా. సో సూపర్ స్టోరీ అండి అది. మీరు బయట సినిమా ఆన్ స్క్రీన్ శ్రీ విష్ణు గారిని చూస్తే ఆ హైపర్ యాక్టివ్, ఆ యాక్టివ్నెస్, ఆ పంచులు అదొక వేరు. బయట చూస్తున్నప్పుడు రిజర్వ్గా కనిపిస్తుంటారు. అంటే లోపల ఉన్న విష్ణు గారిని మీరు తొక్కేస్తున్నారా? ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు మీరు? అంటే అది భయపడుతున్నా, యాక్టింగ్ అది. అదే యాక్టింగా? అదే యాక్టింగ్. ఎందుకు వచ్చింది కావాల? ఏది మాట్లాడితే ఏదో వస్తుందని కంట్రోల్లో ఉంటారా? లేదు, ఇది యాక్టింగ్ అయితే నేనే బెస్ట్ యాక్టర్ అవ్వాలి. ఓకే, బాలయ్యబాబు గారికి దక్కింది ఒక రేర్ రికార్డు. ఒకటే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తర్వాత ఈ మొన్నటి వరకు బజ్ శ్రీ విష్ణు ఒకటే సినిమా 2 రోజులు, అదే ఒకటే రోజు వచ్చేస్తుంది 2 సినిమాలని, ఒక 2 రోజు గ్యాప్లని. ఏంటి, ఎలా దాన్ని తప్పించారు ఆ గండాన్ని? లేకపోతే వాళ్ళే ఆలోచించుకున్నారా? మీరు వద్దని రెస్ట్రిక్ట్ చేశారు? అంటే 2 టీంలు కూర్చుని చాలా ట్రై చేశారు, అంటే ఎలా సార్ట్ చేస్తే బాగుంటుందని. అవుతుంది కానీ రోజులు అయిపోతున్నాయి. సో ఇలాంటి టైంలో మనకి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి సెట్ చేశారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఏది బెటరో ఏది బెస్ట్ అవ్వాలో వాళ్ళు సెట్ చేశారు కాబట్టి సాల్వ్ అయింది. ఎందుకంటే పెద్ద డిస్కషన్ జరిగింది, రిలీజ్ డేట్లు అనేది ఎవరి చేతుల్లో లేవు, ఓటీటీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పేసి. లేదు, యాక్చువల్లీ ఓటీటీ అనేది వన్ ఆఫ్ ద రీజన్. అదే కాదు, ఓటీటీని కూడా మనం బయట అలా అంటున్నాం, అదే ఎక్కువ రప్చర్ అయ్యింది. ఓటీటీ గురించి అలా మనం అంటున్నాం కానీ ఓటీటీ వన్ ఆఫ్ ద రీజన్, డౌట్ లేదు, అది ఉంది.
బట్ ఇంకా ఉన్నాయి 2-3 Okay. ఇష్యూలు ఉన్నాయి, దానివల్లే అలా స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఓకే. మనకి ఈ జనరేషన్కి ఈ ఎంటర్టైన్మెంట్ బేస్లో ఒక ఫన్ ఇస్తున్న హీరోలలో మొదటి వరుసలో మీరు ఉంటారు శ్రీ విష్ణు గారు. ఈ జనరేషన్కి మీకు బేసిక్గా మీరు పెరుగుతున్న రోజుల్లో మీరు వెటనరీ ఆర్టిస్టులు కానీ లేదన్నా కామెడీ జోనర్లో మీకు బాగా నచ్చే సినిమాలు అంటే ఏం చెప్తారు? నాకు నువ్వు నాకు నచ్చు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఏదండి? నువ్వు నాకు నచ్చు. నువ్వు నాకు నచ్చా. ఓకే ఓకే. వెంకటేష్ గారికి నేను బాగా పెద్ద ఫ్యాన్. Okay. ఆయన సినిమాలు అన్నీ ఇష్టం. నువ్వు నాకు నచ్చో ఎందుకో అది కరెక్ట్ టైంలో కరెక్ట్ ఏజ్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నాకు. Okay. ఆ సినిమా అప్పట్లో త్రివిక్రమ్ గారు వచ్చిన కొత్తలో ఆ మాటలు అవన్నీ చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారు, జంధ్యాల గారు వాళ్ళిద్దరూ. జంజాల గారు. జంధ్యాల గారికి కూడా చాలా ఇష్టం ఆయన. ఓకే. ఎప్పుడు మనం ఆయన అంటే ఆయన సినిమాలో పాత్రలు ఆయన సినిమా టాపిక్ మొదలెట్టి పాత్రల గురించి తలుచుకున్నా మనలో మనం నవ్వుకుంటాం. అంటే అదే ఆ సెన్స్ ఉంటాయి, అవును. ఆ హ్యూమర్ యాంగిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అదొక టిపికల్ ఎంటర్టైన్మెంట్ అది. Okay. ఆయనది, త్రివిక్రమ్ గారిది. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయిన పాత్రలు అంటే ఏం చెప్తారు సార్ జంజార్ గారి దాంట్లో? ఒకటేంటండి ఆయన ఏం చేసినా నాకు ఇదే సుత్తి వీరభద్రరావు గారిది. సుత్తూరు పెద్ద గారు. అవి అంటే అవి అలాగే ఇప్పుడు చేసే ఆర్టిస్టులు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ రాసేవాళ్ళు అయితే చాలా కష్టం. ఇదండి మనం గుర్తుంచుకుంటే నవ్వు వచ్చేసే ఇది. ఇప్పటికి చాలామంది నవ్వుకోవడానికి అవి పెట్టుకుని చాలామంది చూస్తుంటారు. అలాగే నేను జంధ్యాల గారి ఎక్కువ ఫాలో అవుతాను సినిమాలు. ఓకే, వెరీ గుడ్ అండి. ఈ సినిమాలో మిగతా ప్యాడింగ్ విషయానికి వస్తే మీతో పాటు బ్లాస్ట్ చేయడానికి ఎవరెవరు ఉన్నారు సినిమాలో? ఏం దాచిపెట్టారు కంటెంట్? మొత్తం రివీల్ చేశారా టీజర్లో? క్యారెక్టరైజేషన్, సిచ్యువేషనల్ కామెడీ అండి. మిగతా ప్యాడింగ్ గురించి? మిగతా ప్యాడింగ్ మనకి సత్య, ప్రవీణ్ గారు, మన బ్రహ్మాజీ గారు. సత్య ఈ మధ్య హీరో అయ్యారు, మీకు డేట్స్ ఇచ్చారా సరిగ్గా? ఇచ్చాడు. అయ్యో ఈ పేరెంట్స్ బ్యాచ్ అంతా శ్రీకాంత్ అయ్యంగార్ గారు, అవును, మన గోపరాజు గారు, ఇలా ఒక సింపుల్ ఫ్యామిలీసే. ఈ క్యారెక్టర్లు కూడా సింపుల్గానే ఉంటాయి. ఎక్కువ కథ చుట్టే ఉండేది, పాత్రలు వచ్చి వెళ్తూ ఉంటాయి. మెయిన్గా నా పాత్ర, హీరోయిన్ పాత్ర మెయిన్ వీళ్ళ చుట్టే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఓకే, సూపర్ అండి. ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పంచిపడినప్పుడు అది ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. రతన్ గారితో కంటెంట్ ఎలా తీసుకున్నారు డైరెక్టర్ గారు మీరు? అంటే ఎందుకంటే ఆయన వచ్చిన తెలుగులో మాట్లాడుతున్నారు, అని కంటెంట్ ఎలా, ఈ పంచులు ఎలా అర్థమైనాయి? యాక్చువల్లీ పాటలు తీసేసుకున్నామండి. పాటలు, అవును, పాటలు తీసుకున్నాం. పాటలు చాలా మంచి ఆడియో దొరికింది. మీరు అన్నట్టే ఆ ఫస్ట్ మేము చేసుకున్న వర్షన్లో పంచ్, మరి లాంగ్వేజ్ రాకపోతే పంచ్ అదే కదా కష్టం, అదే కదా, దగ్గరుండి చేయించుకోవాలి. అవును. సో ఆ ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ఉందో మాకు అవుట్పుట్, ఆ సౌండింగ్ సాటిస్ఫాక్షన్గా లేదు. సో కూర్చోబెట్టి అదే ఏం కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకున్నాం. ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫై? 100%. ఓకే, సూపర్ అండి. విష్ణు గారు సినిమా ఉంటే సినిమా లైఫ్, సినిమా లేనప్పుడు విష్ణు గారు ఎలా ఉంటారు? ఇంట్లోనే ఉంటానండి, బయటికి రాను, చాలా తక్కువ. కథలు పెట్టుకుంటా. షూటింగ్ లేదంటే కంపల్సరీ రోజుకి ఒక ఎన్ని అయితే అన్ని పాసిబిలిటీ, 2-3 అయితే వింటా. అందరూ అదే తిడతారు, ఎప్పుడు చూసినా కథలు వింటూనే ఉంటామని. బట్ ఏమో ఏదన్నా స్పెషల్ దొరుకుతుందేమో అనే దీంతో నా కథలు నేనే వింటా. సో వింటానే ఉంటాను. ఎప్పుడు బ్రేక్ వచ్చినా షూటింగ్ ఉంటేనే బెటర్. ఒక రకంగా షూటింగ్ ఉంటే ఒక సినిమా మీద ఫోకస్ చేయొచ్చు. షూటింగ్ లేకపోతే ఆ కథ చెప్పేటప్పుడు మరి ఫోకస్ చేయాలిగా. 2-3 కథలు ఫోకస్ చేసేసరికి ఒక్కొక్కసారి చాలా కష్టం అండి అది. బట్ తప్పదు. ఓకే, అయితే ఈ విష్ణు విన్యాసానికి వచ్చేసరికి ఫైనల్గా విష్ణు విన్యాసానికి సంబంధించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి బ్లాస్ట్ ఇవ్వబోతున్నారు? మంచి ఎంటర్టైనర్,
ఇప్పుడు ఎవరైతే జెన్జీ ఈ బ్యాచ్ ఉన్నారో అండ్ యంగ్స్టర్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కొంతమందికి అయిపోతున్నాయి. అయిపోయిన వాళ్ళకి ఫుల్ చిల్ అవుట్ రిలీఫ్, టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అని చూస్తే కాసేపు ఎగ్జామ్స్ మర్చిపోయేంత రిలీఫ్. ఫ్యామిలీస్ ఆబ్వియస్లీ యూత్ని ఎంతైతే ఇది చేస్తామో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీస్ ఫుల్గా సాటిస్ఫై అవుతారు, మంచిగా ఎంజాయ్ చేసి థియేటర్లోంచి వెళ్తారు. 2 గంటలు ఇంత స్పీడ్గా అయిపోయింది సినిమా అనుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.